ఇప్పుడు మనం చూస్తుంది రాతి గుహాలయంలో గుంటపల్లి, జీలకర్రగూడెం, ఏలూరు జిల్లా అనమాట అండి. టికెట్ 25 రూపాయలు. నేను కొనలేదు, ఆ ఎదరెళ్తాను ఇద్దరు కొన్నారు కాబట్టి వాళ్ళకి ఒక జేహో పెట్టుకుందాం. ఇక్కడి నుంచి కొండ మీదకి వెళ్తున్నాం. ఇది ఎంత పురాతనమైనవంటే చాలా పురాతనమైనవి. యేసుప్రభు పుట్టక ముందువి, అల్లా పుట్టక ముందువి. యేసుప్రభు పుట్టి 2000 సంవత్సరాలు అవుతుంది, అల్లా పుట్టి 1500 సంవత్సరాలు అవుతుంది. ఈ గుహలో 2300 సంవత్సరాల క్రితమే. అంటే బుద్ధుడు పుట్టి 2500 సంవత్సరాలు అవుతుంది. బుద్ధుడు పుట్టిన 100-150 సంవత్సరాల తర్వాత వాళ్ళ శిష్యులు దేశం నలుమూలకి పంపబడ్డారన్నమాట, వెళ్ళబడ్డారు. వెళ్ళి సత్యాన్ని మిగతా వాళ్ళకు కూడా చెప్పడానికి వచ్చారన్నమాట. అలా మా ఏలూరు జిల్లా, మా ఏలూరుకి పక్కనే ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఈ జీలకర్రగూడెంలో ఆ బుద్ధులు వచ్చి ఈ కొండను ఎంచుకొని, ఇక్కడ ఇవి విహారాలు అంటారు వీటిని. అంటే ఏంటంటే కొండని తొలిచి నివాసాలు, ఉపాసన చేస్తారు చూసారా. ఉపాసన మీన్స్ ఆ బుద్ధుడిని నమ్ముకొని సన్యాసులుగా ఉండిపోయిన వాడిని బౌద్ధంలో ఉపాసన చేసేవాళ్ళు అంటారన్నమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ గుహని వాళ్ళ స్థావరంగా చేసుకొని ఇక్కడ ఈ గుహని తవ్వి ఇందులో వీళ్ళు చోటు నిర్మించుకున్నారన్నమాట. ధ్యానం చేసుకోవడానికి, నివాసంగా ఉండడానికి వీటి చేసుకున్నారు. ఎంత గొప్పగా చేశారంటే ఒక రాయిని తొలిచారు. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన ఆంధ్ర ఎల్లోరాలు. రాతిని తొలిచి ఆ తొలిచిన రాతితో వీళ్ళు నిర్మాణాలు చేసుకున్నారన్నమాట. అంత టెక్నాలజీ చూడండి. లోపలికి వెళ్తున్నాం చూడండి, ఆ లోపల మొత్తం అంతా పైనంతా గబ్బిలాలు. ఇప్పుడు ఇవి 2300 సంవత్సరాలు. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని తొలిచారు చూడండి, గడప హోళ్ళు పెట్టారు. ఇది కూర్చోడానికి, మీరు చూసారా ప్లేసు కూర్చోడానికి. ఆ కింద చూడండి ఎంత డౌన్ ఉందో, మా వాళ్ళు వెళ్తున్నారు చూసారా, అంత డౌన్ ఉంది కిందకి. ఇది పైన అక్కడ కూర్చుంటాం. మరి చూడండి అక్కడ కిటికీ ఉంది, గమనించారా? ఇక్కడే అది పడుకునే ప్లేస్ అనమాట అండి. అది కన్నాలు, రంధ్రాలు పెట్టారు. అంటే అప్పుడు చెక్క తలుపులు పెట్టుకున్నారు. బయట నుంచి సింహాలు, నక్కలు, మా వైపు ఈ సింహాలు నక్కలు కాదు కానీ ఎలుగుబంటులు, చిరుతలు మా వైపు ఉంటాయి. అదనమాట. ఇది పడుకునే ప్లేసు, బెడ్ అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్. ఈ పక్కన ఇంకొక రూమ్ ఇది. మళ్ళీ ఇక్కడ తలుపు, కన్నాలకు చూడండి, గమనించండి. ఇది ఇంకొకరి బెడ్. ఇలా అక్కడికి వచ్చిన వాళ్ళ ఉపాసకుల, అంటే బుద్ధుని శిష్యుల, గురువుల, వాళ్ళ చోట్ల ఇవన్నీ. రాతిని తొలిచారు, మీరు గమనించాలి. ఇది సిమెంట్ ఇటుకలతో కట్టింది కాదు, రాయి. అందుకే దీన్ని సంవత్సరం ఉంది. అదే మనం కట్టుంటే వాడికి ఎప్పుడు కూలిపోయేది. ఆ చుట్టుపక్కల మొత్తం అంత డిజైన్. కింద చూడండి, మా వాళ్ళు చూడండి ఎంత చిన్నగా ఉన్నారో. అంత పైన కట్టారు వీళ్ళు. కట్టి పైనుండి కొండి ఇక్కడ హోల్స్ కనపడుతున్న హోల్స్లో చెక్కలు అవి పెట్టి ఒక తలుపులా డిజైన్ చేసి ఉంచేవారు. చాలా అద్భుతం కదండి. 2300 సంవత్సరాల క్రితం అంటే మామూలు విషయమా? ఇప్పుడు మిషన్లు, రంపాలు, గింపాలు, డ్రిల్లింగ్ హోల్ ఇన్నున్నా కూడా కష్టమే. చూడండి కెమెరాని చూడండి, చూడండి రాయినది. అక్కడ కూర్చునేవారు, ధ్యానించేవారు. చూడు సూర్యుని లేలేత కిరణాలు అక్కడ తగులుతున్నాయి, గమనించండి. చుట్టుపక్కల మొత్తం మూసి అంత అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఆ తలుపు ఇది. ఆ రూమ్లో ఉన్న ఉపాసకుడికి, ఇక్కడున్న ఉపాసకుడికి మధ్యలో అది కన్నాలు చూడండి. తలుపు చెక్కతో ఉండేది, ఇప్పుడు చెక్కలు ఉండవు కదా ఆ కాలంలో. ఇది కూర్చోడానికి చూడండి. అలా కూర్చొని ధ్యానించుకునేవాళ్ళు. ధ్యానం అంటే ఏమీ లేదు, మనల్ని మనం తెలుసుకోవడమే ధ్యానం. ఒక జంతువు నుండి మనిషిని వేరు చేసేది అదే. చూడండి ఎంత లోయ ఉందో. మావిడ తుప్పల్లో ఉన్నట్టు గమనిస్తున్నాను, గమనించారా? అంత లోయలో ఈ కొండపైన అలా డిజైన్ చేశారు. కూర్చోవచ్చు, కూర్చొని ధ్యానించుకోవచ్చు. ఇదిగోండి, ప్రకృతితో మమేకం అవ్వడానికి ఇదంతా అయింది. మళ్ళీ కిందకి దిగాం, పక్కకి వెళ్ళాం. ఇక్కడ హైలైట్గా ఉంటుంది చూడండి. మళ్ళీ కర్ణాలు చూడండి. దాన్ని ఎవడో వచ్చాడు, చెత్తగాడు, చెత్త వేసి వెళ్ళిపోయాడు. చూడండి కూర్చుంటాం. బెడ్, ఎవరికైనా నిద్ర, ఇదిగోండి ఇలా పడుకోవడానికి బెడ్ కూడా తయారు చేశారు. అంత గొప్ప టెక్నాలజీ నిర్మితమైంది అది. చూడండి పడుకోవడానికి కరెక్ట్గా ఉంది, నాకే సరిపోయింది కరెక్ట్గా. 5-8 నేను. అద్భుతంగా ఉందన్నమాట అండి. ఆ మూలకెళ్ళి ధ్యానించుకోవచ్చు, అక్కడే పడుకోవచ్చు, అక్కడే ధ్యానించుకోవచ్చు. ఇదిగోండి, మనల్ని ఏమీ ఇబ్బంది కూడా పెట్టవు. అంత చక్కటి టెక్నాలజీని నిరూపించారు వాళ్ళు ప్రశాంతంగా. మళ్ళీ అట్నుంచే లేచాం. దాని మీద కింద అది పెద్ద గురువుగారు ఉండేది. ఆ కింద శిష్యులు కింద పడుకుంటారు.
పైన గురువుగారు పడుకుంటారు, కింద శిష్యులు. ఆ పక్కన నుంచి ఈ పక్కకి వస్తే ఇగో చూడండి, ఇది బయటికి కూర్చునేది. ఇది ఇంకొక శిష్యులు, చూడండి ఎంత లోతుందో. ఈ కొండంతా ఆ బుద్ధుల శిష్యుల కోసం నిర్మించబడిందే, బుద్ధులే నిర్మించుకున్నదే. మనము బుద్ధులు అవ్వచ్చు, బుద్ధి ఉంటే. మనకు బుద్ధి లేదు కాబట్టి మనం బుద్ధులం కాదు. ఇదిగోండి ఎంత గొప్ప టెక్నాలజీ ఇది. మళ్ళీ కిటికీ చూసారా, ఇంటీరియర్ డెకరేషన్ అప్పుడు కూడా ఉంది. అదిగోండి ఈ తలుపు ఇక్కడ వేసేస్తే ఆ కిటికీలో నుంచి కిరణాలు గాలేదు లోపలికి రావడానికి. ఇదిగోండి రాయి మధ్యలో ఉన్న కన్నంతో వాళ్ళు చక్కెర తయారు చేశారు. బయట నుంచి ఏమీ జంతువులు గింతులు రాకుండా, దోమలు అవి దాడి చేయకుండా డిజైన్ చేశారనమాట. ఇది మనం గమనించుకోవాలి. అంత టెక్నాలజీతో నిర్మించి ఇదంతా ధ్యానం చేయడానికే, ధ్యానాన్ని కొనసాగించడానికే. రంధ్రాలు కిందకి వెళ్ళిపోతాం. ఆ పైనుంచి కిందకి దిగుతున్నాం అనమాట. అంటే మొత్తం రాయనండి, గడ్డి పొలచ కూడా మొలవకుండా చెక్కారు. చుట్టూ ఉన్నదంతా అడవే. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక చిన్నదనమాట అండి. ఇంకొక రంధ్రం చేసి మొదలు పెట్టారు, మధ్యలో ఆపేశారు. ఇక్కడ కూడా ఇంకొకరు ఉండడానికి, నివాసయోగ్యంగా తయారు చేయడానికి. చూడండి అది లోపల ఓడలు, మర్రి ఓడలు కూడా వచ్చాయి. అంటే అక్కడ మళ్ళీ చెట్టు మొలిసేయడానికి. ప్రకృతి అంత గొప్పది. మళ్ళీ ఈ చివరికి వచ్చాం, ఇది చూసాం. మళ్ళీ ఇక్కడ తొలిచారు, ఇక్కడ తొలిచి ఇక్కడ ఉండడానికి కూడా మెట్లు చూడండి. ఇది ఇంకొకటి, ఆ చుట్టూ చూడండి రాయి. ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. పుస్తకాలు పెట్టుకునే గదిని కూడా చూద్దరు కానీ మీరు వస్తారు కానీ చూడండి, అది లైట్ పెట్టుకోవడానికి. ఇది పుస్తకాలకి, బట్టలకి, సామాన్లకి. ఇదేమో పడుకునేది. ఇది పడుకునేది. ఆ విధంగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మెయిన్ పార్ట్, శివాలయం దగ్గరికి వచ్చామండి. ఇంకోండి నంది, 2 నందులు. ఈ శివాలయం ఈ కొండల్లో తొలిచి శివాలయాన్ని కూడా చెక్కారు. కానీ లోపలికి ఎంట్రన్స్ లేదు. కానీ మా వాడు యుద్ధ ప్రాతిపదికన తాళాలు కూడా తెచ్చాడు. గమనించండి, తాళాలు తెచ్చి తాళాలు ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నాం. మామూలుగా లేదు. అరే నాకు లోపలికి వెళ్ళాలి, ప్రయత్నం చేయాలి మామ మౌలి అనగానే, నేను తెస్తాను నీకు ఎందుకని చెప్పి ఆయనతో మాట్లాడి సర్దు పూడ్చి ఏం చేశాడో మనకు తెలీదు. మైక్లో మనం చెప్పకూడదు కాబట్టి ఏమి ఇచ్చాడు కూడా మనకు తెలీదు. తీసి లోపల తాడ. ఈయనే ధర్మలింగేశ్వరుడు. ధర్మలింగేశ్వరు పైన చూడండి, ఆర్కిటెక్ట్ ఎంత బాగుందో. అద్భుతమైన లింగం, మహాలింగం. మొత్తం రాతి కట్టడమే. ధర్మలింగేశ్వరుడు ఈయనే. కార్తీక మాసంలో 5 సోమవారాలు ఉంటాయండి ఇక్కడ. జనాలు ఓకపోతే రాలరు. మామూలుగా ఉండదు, దడదడలాడిపోద్ది. మిగతా రోజులు ఈగ కూడా కనబడదు. తెలుసు కదా మన వాళ్ళకి, సోమవారం అంటే శివుడు, శనివారం అంటే వెంకటేశ్వర, మిగతా రోజులు పట్టించుకోం. అలాగే సోమవారం 5 రోజులు అంటే పిచ్చెక్కిపోద్దంటే ఇక్కడ. వన భోజనాలు, గిన భోజనాలు కూడా ధర్మలింగేశ్వరుడు చుట్టూ. ఇక్కడ మనుషులు ఉన్నారు అని చెప్పడానికి అదిగోండి ప్లాస్టిక్ కవర్లో అగరబత్తులు, అంబికా అగరబత్తి అనుకుంటుంది. భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది. మొత్తం తిరిగాం. ఇది మొత్తం ధర్మలింగేశ్వరుడిది. ఎవరో డబ్బులు వేశారు, ఆడికి కనబడ్డాయి కాబట్టి ఆడు ఉంచాడు. నేనైతే జోబులు పెట్టుకుని వచ్చేవాడిని. తర్వాత ఇదిగోండి, ఇది ఇంకొక కొండ. అక్కడే అన్నీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. కొండల్లో కొండల్లో ఇంకొక గుట్ట, గుట్టలో ఇంకొక గుట్ట అలాగా. ఇప్పుడు ఆ పైకి వెళ్తాం మనం. ఇది హైలైట్, ఇది బాగుంటుంది. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది చూడండి. ఈ చెట్టును చూడండి, అసలు అదిరిపోయింది. అమ్మవారు సీతాదేవి కూర్చున్న వృక్షం దగ్గర కూర్చున్నా. నేను రామాయణం చదివేటప్పుడు ఆ వృక్షంలో అనిపించేది నాకు. మీ కెమెరాలో దాని విజువల్ కనబట్టలేదేమో కానీ ఆ కొండ దగ్గర అంత పెద్ద మహావృక్షం అది ఒకటే ఉంది. అశోక వాటిక అంటారు కదా, అలా ఉంది అద్భుతంగా. ఆ వృక్షాన్ని చూసాం. ఆ వృక్షం పై నుంచి వెళ్తున్నాం. ఇదిగోండి నడుచుకొని మళ్ళీ రాతి. ఇదిగోండి ఇక్కడికి వచ్చామండి. ఇది హైలైట్. ఇది ఇక్కడ ఏం జరిగేవంటే అండి, సభలు జరిగేవండి. అక్కడ కూర్చొని లోపల పెద్దలో కూర్చుంటే, అంటే గురువులు లాంటి వాళ్ళు అక్కడ కూర్చుంటే, ఈ బయట శిష్యులు కూర్చొని వాళ్ళు చెప్పే ప్రవచనాలు వినేవాళ్ళు. ఆ లోపల తొలిచినదంతా కూడా గురువులు కూర్చొని మాట్లాడుతూ ఉంటే, శిష్యులు ఈ బయట కూర్చొని ప్రవచనాలు చెప్పారు. చూడండి అక్కడ రాయి చూడండి, అది YSDS అంట. ఆడెవడో ప్రేమికుడు. ఇదిగోండి ఇక్కడ అగ్ని మండుతూ ఉండేది. ఫైర్కి అగ్ని లేనప్పుడు ధ్యానం చేసుకునేవాళ్ళు. ధ్యానానికి ఉండేది.
ఇదిగోండి అక్కడ కూర్చొని నైట్ ఎవరైనా చదువుకుంటే అక్కడ వెలుగు వెలిగించడానికి అక్కడ ఒక కన్నం రంధ్రం చేశారు. ఆ రంధ్రంలో ప్రమిద పెట్టుకుని వెలిగించుకోవచ్చు అగ్ని. మిగతా కూడా అలాగా చేస్తూ ఉన్నారు. మొత్తం రాయితో తొలిచారు. ఇదిగోండి ప్రమిదలకి అద్భుతంగా ఉంది. ఆ హోల్ రంధ్రాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి మీరు స్తంభం కన్నం ఉన్నట్టు చూడండి పక్కనే ఆ 2 రంధ్రాల మధ్యలో. అంటే అదొక గది. ఫస్ట్ అంతకుముందు గదుల కింద కట్టారు. ఇప్పుడు ఈ 2300 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆ గదులు ఊడిపోయినాయి. ఎందుకండి అక్కడి నుంచి ఒక గది, ఇదొక గది, అక్కడి నుంచి ఒక గది, అదొక గది, అలా గదులుగా ఉండేవి. తర్వాత ఈ 2300 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదా, మొత్తం ఊడిపోయింది. సంస్కృతం పోయింది, పాళీ పోయింది. 2300 అంటే మామూలు విషయమా? మనుషులకు బుద్ధే పోయింది. ఇంక స్తంభాలది ఏముంది, అలా పోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మీటింగులు చెప్పి ఎదర గురువులు అక్కడుండి మిగతా వాళ్ళు బయట ఉండి వాళ్ళు చెప్పి ఆ ప్రవచనాలు అవి వింటూ ఉండేవారు. రండి ఇప్పుడు ఇంకొకటి హైలైట్ చూడండి. ఇటుకలతో నిర్మించినవి అద్భుతంగా ఎన్ని ఉంటాయో చూడండి. ఇటుకలతో నిర్మితమైనవి ఇవన్నీ కూడా చూడడానికి మొత్తం కనువిందు చేస్తాయి. ఇదిగోండి మెయిన్ టాపు, ఆ చివరి కనబడుతుంది స్తూపం. ఇవన్నీ ఇటుకలతో నిర్మించబడినవి. ఈ పైకి మెట్లెక్కి పైకి వెళ్తే ఇది ఇంకొక దృశ్యంలా ఉందన్నమాట అండి. చూడండి ఆ చుట్టూ మంచే చాలా అద్భుతంగా ఉండే, చుట్టూ చెట్లే, చుట్టూ కొండలే. ఆ కొండల మధ్యలో సినిమా తీసే షూటింగ్ అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఎంత చక్కటి ప్లేస్ వాళ్ళు నిర్ణయించుకొని చూశారో చూడండి. మళ్ళీ ఈ మెట్లతో పైకి వెళ్తున్నాం. అదిగోండి ఇటుకలతో నిర్మించిన వృత్తాకార స్తూప చైత్యం. ఇక్కడ స్తూపము అంటే బుద్ధుడు లేదా బుద్ధుడి శిష్యుల యొక్క వస్తువులు అవి ఉంటాయి. చైత్యము అంటే ప్రార్థనించేది అని, చైత్యము అంటే ప్రార్థించేది అని. ఇదిగోండి పైకి వెళ్తాం. ఇదే స్తూప చైత్యము అంటే బుద్ధుడు కానీ బుద్ధుడి శిష్యులు కానీ వాళ్ళకి సంబంధించిన అవశేషాలు ఇందులో ఉంటాయి. దీంతోపాటు ఇది చైత్యము కూడా అన్నారు కాబట్టి ఇది ప్రార్థించే స్థలం కూడా. ఈ చుట్టూ తిరిగి మనం ప్రార్థిస్తాం. దీన్ని ఇప్పుడే ధర్మలింగేశ్వర స్వామి అని అంటున్నారు. ఇప్పుడు ఇది ఒక లింగం, చుట్టూ తిరిగి ప్రార్థిస్తాం. ఇటుకలతో నిర్మితమైనది అది. ఇది పాలరాయితో నిర్మితమైంది. ఇది చుట్టూ తిరగడానికి మనం ప్రదక్షిణ చేయడానికి ప్రదక్షిణ వాటిక. స్తూప చైత్యము ఇది అద్భుతంగా ఉందన్నమాట అండి. చూడడానికి ఒక మనుషులు నిర్మించారా ఇది అనేదంతా, అంటే ప్రకృతిని మన చేతుల్లో తీసుకొని చూడండి మేము మిమ్మల్ని మించి ఎదిగాం అని ప్రకృతికే చెప్తున్నాం అనమాట మనం. అద్భుతంగా ఎన్ని వేల సంవత్సరాలండి ఇది. మన సంస్కృతి ఏంటి, మనమేంటి. చుట్టూ చూడండి పైనుంచి కెమెరా పెడితే, నా కెమెరా యాంగిల్ తప్పు ఉండొచ్చు కానీ దగ్గర నుంచి వస్తే పిచ్చెక్కిపోద్ది, అంత బాగుంది. మనకు సరిగ్గా షూట్ చేయడం రాదు, మన ఆనందంలో అందరికి పంచుకుందామని ఎలా షూట్ చేసామో తెలియక షూట్ చేసేసాం. కానీ ఇది ఇంకొక స్టెప్స్. ఇది పైకి వెళ్ళే మార్గం మొత్తం మెట్లు చుట్టూ అడవి కొలను. మన పిల్లలకు చూపించాల్సింది ఇది. డిస్నీల్యాండ్, ఐలాండ్, గీలాండ్ చూస్తే ఏమవుతాయి, డబ్బులు ఖర్చు అవుతాయి. బుద్ధి ఎక్కడవుతుంది, మనం బుద్ధులు ఎక్కడవుతాం. మొత్తం మెట్లు చుట్టూ అడవి, మెట్లు ఎక్కుతూ ఉంటే మీరు గమనించాల్సిన మెట్లు మనం కట్టినవి కాదు ఇవి, అప్పుడు కట్టిన మెట్లు అవి. చూడండి ఓడల నేలక ఉండిపోయినవి. పాము కుబుసాలు కూడా కనబడ్డాయి ఇక్కడ. అంత అడవి వెళ్తూ ఉంటాం అనమాట అండి. అద్భుతంగా ఉంది. మెట్లు ఎక్కడ చూసినా మెట్లు. ఇంకోటి మళ్ళీ 2 జతలు విడిపోయినాయి, అటు ఇటు వెళ్ళాలని మీమాంస. తుప్పలు ఎటు ఎక్కువ ఉన్నాయని ఆలోచించాం, అటే ఎక్కువ ఉన్నాయి, అటే ప్రయత్నం చేసాం. చూడండి మళ్ళీ దారి కొంచెం చూడండి ఇక్కడ ఎలా ఉందో. వెళ్తున్నాం జరుగుతూనే ఉంది. కానీ ప్రతి చోట మెట్లు ఉన్నాయండి. అంత అద్భుతంగా కట్టారు. కానీ అప్పుడు కట్టిన మెట్లు ఇప్పటికీ ఉన్నాయంటే ఇంకోనే. మళ్ళీ ఆ మూల నుంచి వస్తే మళ్ళీ ఇందాక వచ్చాం చూసారా, మనం అక్కడికే వచ్చాం. ఇవ్వండి అన్నీ చూస్తున్నాం అనమాట. మా వాడికి ఏవైనా సినిమా అవకాశాలు ఉంటే ఇవ్వండి కొంచెం. చూడండి అద్భుతంగా ఉంది. ఆ సెట్ ఎవరిదని మాత్రం మీరు నన్ను అడగండి, అది నాకు తెలీదు. బాగున్నాడు, అందంగా ఉన్నాడు. మేకప్ లేకపోయినా బాగుంటాడు. అతను పక్కన పెట్టండి. తర్వాత చుట్టుపక్కల ప్రదేశాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇదిగోండి ఇది హైలైట్. చూడండి మొత్తం ఇటుకతో నిర్మించి సెట్ చేసి చుట్టూ చూడండి కంచెలు కట్టారనమాట.
మనం అటు వెళ్ళిపోకుండా మనం ఆ కంచెలు దాటి వెళ్ళామనుకోండి ఇంకా కనుచూపు మేరలో కనపడం అనమాట, తుప్పల్లోకి వెళ్ళిపోతాం. అందుకే అది కట్టారు. ఫుల్ లోయ, తల కిందకి దించితేనే తల తిరిగిపోయేంత లోతుంది అక్కడ. మొత్తం అడవే, మొత్తం కొండలే, జారుడే మొత్తం. అద్భుతమైన స్తూప చైత్యం ఇది. వృత్తాకారం దగ్గరికి వచ్చాం చూడండి. ఇందాక ఇటుకలతో నిర్మించిన వృత్తాకార చోటుకు వచ్చాం. మొత్తం చాలా నిర్మించారు ఈ వృత్తాకారాలు. మళ్ళీ మన పేర్లు ఉంటాయి కదా, కంగారు పడకండి. ఎందుకండి మొత్తం వృత్తాకారం, మధ్యలో బాట. ఇక్కడ ఒక హోమగుండం లాగా ఒక హోమగుండం ఉంది, ఇటుకలతో నిర్మితమైంది. ఇదిగోండి లింగాలు. మనకు తెలిసిందే కదా, మన ఇండియా అంటే ఏంటి? చెప్పులు ఏసీ షోరూంలో దొరుకుతాయి, తినుబండారు యాపిల్ ఫ్రూట్స్ అట్టుపండ్లు రోడ్డు మీద కులికాలో పక్కన దొరుకుతాయి. మరి లింగాలు ఇలాగ బయట ఉండటం తప్పే ఉంది? కరెక్టే. మళ్ళీ ఇంకో పక్క నుంచి వచ్చాం, అదిగోండి అవి మండపాలు. చూడండి అవి నుంచొని ఉన్నాయి చూరా, శిలలు నుంచొని ఉన్నాయి కదా స్తంభాలు, అవి 4 దిక్కులా ఉండి అవి వాటిని మండపాలు అంటారంట. అక్కడికి వచ్చి చర్చలు జరుపుకుంటారు. అంటే ఎండ ఎక్కువ ఉంటుంది కదా, ఇంతవరకు మనకి టెంట్లో అవి లేవు కదా, అన్నీ పడిపోయినవి కొన్ని నిలబెట్టారు. ఇదిగోండి లింగం, ఇది ఒక లింగం. అదే ఈ లింగం కొబ్బరికాయ కొట్టగానే మీ పెద్ద కొడుకు పెళ్ళి అవుద్ది, మీ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు అని చెప్పగానే ఈ లింగాన్ని దగ్గరికి ఇంటికి పట్టుకెళ్ళిపోతారు అనమాట. ఇంకా ఆ లింగం గురించి అలాగేం లేదు కాబట్టి ఆగిపోయారు. ఇది చూడండి స్తంభాలు అనమాట. ఇలా వెళ్తా ఉన్నాం చూడండి, స్తంభాలు అనమాట. 4 ఉండాలి, ఒకటి మిగిలింది, ఇంకోటి సగం పడిపోయింది. ఇలా ఈ పడిపోయిన స్తంభాలని నుంచోబెట్టి ఇక్కడ ఒక మండపంలో ఉండేదన్నమాట. ఈ మండపంలో ఉంటే ఈ మండపం దగ్గర చెప్పేవారు. ఓకేనండి, ఇక్కడ మనలో ఇష్టమైన పేర్లు చెక్కేసుకున్నారు, అది వేరే విషయం. ఇక్కడ నుంచొని ఉండేది అనమాట. ఈ మండపం దగ్గర చర్చలు ఇవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట అండి. ఈ మండపం చూడండి, మనలో శిలలపై శిల్పాలు చెక్కినారులాగా ఎంత అద్భుతంగా నిర్మితమండి. 2300 సంవత్సరాలు అంటే నాకే అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి ఇదిగోండి మా వాడు చూపిస్తున్నాడు శిథిల మండపం. చూసారా, శిథిల మండపం. ఇది మండపం శిథిలం అయిపోయింది. ఆ చుట్టూ మొత్తం మొక్కలతో నిండిపోయింది. ఓవర్ వ్యూ చూడండి ఒకసారి. ఇది దాటెలా ఇదిగోండి హోమగుండం. ఇప్పుడు దాన్ని ఇక్కడ చలిమంట వేసుకోవడానికి వాడుకున్నారు, అది వేరే విషయం. చైత్య గృహములు, చైత్యము అంటే చెప్పాను కదా ప్రార్థించేవి అని. ఇదిగోండి ప్రార్థించే గృహాలు ఇవన్నీ చూస్తే చూడండి. ఇక్కడ ఇటుకలతో నిర్మించి ఒక సింహాసనంలో వేశారు చూడండి, పైన కూర్చోడానికి మెట్లలో ఉండి అక్కడ నిర్మించారు. అంటే నాకు తెలిసి ఇక్కడ ఏ పెద్దవాళ్ళు వచ్చి కూర్చోడానికి ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ ప్లేస్ని అలా వాడుంటారు. ఇంకా మెట్లు స్టెప్పల్లా వేసి అక్కడ కూర్చోడానికి ఉంచేటట్టు ఉంచారు. మరి అప్పుడు దేనికో తెలీదు. ఇదిగోండి స్తూపం, ఇదొక స్తూపం అంటే రాతితో కట్టిన స్తూపము. స్తూపము అంటే చెప్పాను కదా, బుద్ధుడు లేదా బుద్ధుడి శిష్యులలో ఒకరివి శిథిలాలు అనమాట. ఇవి చిన్న చిన్న స్తూపాలు. అంటే చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళ చాలామంది తాలూకా వాళ్ళ అవశేషాలని వీటిలో భద్రపరిచారు. మన శ్మశాన వాటికలో మనం భద్రపరిచినట్టు ఈ స్తూపాల్లో భద్రపరుస్తారు వాళ్ళు. అంటే ఎన్ని ఉన్నాయో మీరు గమనిస్తే ఆ రౌండ్వి అంతమంది ఇక్కడ ఉన్నారు. ఇదిగోండి పడిపోయిన స్తంభాలు, అన్నీ పడిపోయిన స్తంభాలే. మన సాఫ్ట్వేర్ పడిపోతేనే మనం పైకి లేపలేకపోతున్నాము, పడిపోయిన స్తంభాలు మనం ఎక్కడ లేపుతాము? చచ్చినా లేపలేము. చూడండి ఎన్ని స్తంభాలు, రకరకాల రంగులు. అటువైపు అని చూడండి ఎంత చోటు, మేము ఆ చివరి నుంచి వచ్చాం ఇక్కడికి. తొలిచి చూడండి ఇదో మెట్లు. ఇక్కడ చూడండి బౌద్ధ ఆరామాలు. ఆరామాలు అంటే ఏమని చెప్పాను మీకు? ఆరామాలు అంటే నివాస యోగ్యములు, నివాసం ఉండడానికి. ఇప్పుడు ఈ మెట్లే కదా పైన బౌద్ధ ఆరామాలు అనమాట. వాళ్ళు నివాసం ఉండడానికి తయారు చేసుకున్నవన్నీ మెట్లు. మెట్లు ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుకుంటే వెళ్తూ ఉంటాము. చూడండి ఇక్కడి నుంచి మనం ఇంకో చోటుకు వచ్చాం. అక్కడే ఇదంతా
ఇక్కడ కూడా వాళ్ళు ఒక ఆవాసాలు ఏర్పరచుకున్నారు. వాటిని విహారాలు అంటారు. బౌద్ధంలో విహారాలు అని ఎప్పుడు వచ్చినా వాళ్ళ నివాసాలు లైబ్రరీ అంటే పుస్తకాలు చదువుకోవడానికి అని అర్థం. చైత్రాలు అని నేను ఎప్పుడు చెప్పినా అది పూజించే గదులు అని అర్థం. ఇవి కూడా నివాసాలు ఆవాసాలు. చూడండి తొలిచి చూసారా, ఒకదాని మధ్య బ్రేక్ వచ్చింది. ఇది 2000 సంవత్సరాలకు పూర్వం ఉన్నాయి. పురావస్తు శాఖ వాళ్ళు నిర్మించారు. అంటే యేసు ప్రభు పుట్టక ముందే ఇవి ఇక్కడ ఉన్నాయి. చూడండి తొలిచి వాటిలో దీపాలు పెట్టుకోవడానికి వెలుగు కోసం. అప్పుడు కరెంట్ లేదు కదా, మన కరెంట్ బిల్ అది అప్పుడు లేదు కాబట్టి దీపాల కోసం అలా పెట్టి ఆ చుట్టూ రాయిని తొలిచి ఇదిగోండి ఇక్కడ పుస్తకాలు అవి పెట్టుకోవడానికి ఉండడానికి. ఇటు కూర్చోడానికి చూడండి వాళ్ళు చెక్కుకున్నారు మన సోఫాలాగా. వంటకి చూడండి అది కింద పొయ్యిలు పెట్టి వంటకి. ఇక్కడ ఒక అన్నం పెట్టి అక్కడ ఒక దీపం. అది ఇప్పుడు రాయి పగిలిపోయింది, 2000 సంవత్సరాల క్రితం కాబట్టి అది ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు తెలుసు కదా, 5-6 సంవత్సరాలకు మనకు వేసిన రోడ్లు ఊడిపోతాయి. ఇవి 2000 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా అలా నిర్మించున్నాయి. కాబట్టి ఈ ఇంజనీరింగ్ని గుర్తు తెచ్చుకోవాలి. మన ఇంజనీరింగ్లో ఏముంది, 4 సంవత్సరాలు బ్లాక్లో సీటు కొనుక్కుంటే సరిపోతుంది. కాబట్టి చూడండి ఆ గదికి మధ్య డివిజన్ కూడా ఏర్పడింది. వీళ్ళు ఆ ఉత్తర భారతదేశం బీహార్ దగ్గర నుంచి బుద్ధగయ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి బౌద్ధ మతం గురించి చెప్పడానికి ఇలా రకరకాల చోట్లు ఏర్పరచుకున్నారు. ఆ చోట్లలో భాగంగా ఏలూరు జిల్లా జీలకర్రగూడెం దగ్గర ఈ కేవ్స్కి వచ్చి ఇక్కడ ఈ కొండని తొలిచి వాళ్ళ నివాస స్థావరాలుగా, ఆవాసాలుగా, చైత్రాలుగా, విహారాలుగా, స్తూపాలుగా, వివిధ రూపాలుగా ఏర్పరచుకున్నారు. ఇదివరకు మన దగ్గర ఆదిశంకరాచార్యులు లేనప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బౌద్ధము జైనము ఉత్కృష్టంగా ఉండేది. 8వ శతాబ్దం నుంచి ఆదిశంకరాలు వచ్చిన కాడి నుంచి వాళ్ళ డిబేట్లో ఈ బౌద్ధులు జైనులు ఓడిపోయిన తర్వాత నుంచి వాళ్ళు మతం మారి హిందూ మతంలోకి రావడం మొదలుపెట్టారనమాట. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఈ కొండ మీదకి వెళ్తే చూడండి ఆర్కిటెక్చర్ చూడండి. మనం మన ఇంటి బయట డిజైన్స్ చేసుకుంటాం కదా, అలా వాళ్ళు కూడా ఒక డిజైన్స్ చేసి ఆ డిజైన్స్ ఉంచారు. ఇది చాలా పెద్దవాళ్ళది రూమ్ అనమాట. అంటే ఒక్కటిగా సింగిల్గా ఉంది. హెడ్ ఇదిగోండి బెడ్ అది రాయితో నిర్మించారు. అక్కడ గడ్డి పొదలు అవి వేసుకొని పడుకుంటారు. ఇది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయి ఉంటుంది. ఆ చుట్టూ చూడండి ఆ కొండ చుట్టూ తొలిచి అది కూడా దీపం పెట్టుకోవడానికి ఒకటి ఇది ఉంది. ఇక్కడ తలుపులు కూడా ఉంటాయి. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం కాబట్టి ఇప్పుడు అవి సెటరేట్ ఊడిపోయినాయి. ఈ కొండల్లో ఈ అడవుల్లో ఇప్పుడే మన రోడ్ల మీదకి పుల్లు సింహాలు వచ్చి తిరుగుతున్నాయి. మనం చదువుతున్నాం చూస్తూ ఉన్నాం టీవీల్లో వాటిల్లో. అలాంటిదప్పుడు ఇంకెన్ని క్రూరముఖాలు అక్కడ ఉంటాయి, దోమలు. అయినా వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి తెలుసుకోవడానికి ఈ ఏర్పాట్లు చేసుకున్నారనమాట. జీవితం తాలూకా విలువ సత్యం వీటి మీద ఆధారపడింది. ఇదిగోండి ఇది ఇంకో కొండ చూడండి. ఈ కొండ మీదకి వెళ్దాం. చూడండి ఏం డిజైన్ ఉందో చూసారా. పైన ఎలివేషన్ చూడండి, రాళ్లతో చెక్కారు. అది చెక్కతో కాదు సిమెంట్తో కాదు ఎలివేషన్. మళ్ళీ స్టెప్స్ ఒకటే. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది దీన్ని చెక్కడానికి, చెక్కిన తర్వాత దిగడానికి. ఇప్పటికీ 2000 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉన్నాయి. చూడండి ఆ లోపలికి వెళ్తే మళ్ళీ లోపల ఇంకొక డిజైను. జాగ్రత్తగా వినండి. లోపల కంపు అసలు వాసన భరించలేదు. ఎందుకంటే గబ్బిలాలు అవి నివాసం ఉన్నాయి. 2000 సంవత్సరాలు కదా, ముక్కు పనిచేయట్లా. లోపలికి వెళ్ళొచ్చు, పైన గబ్బిలాలు ఉన్నాయి. అది ఉన్నాయి అన్ని గబ్బిలాలే లోపల. అక్కడి నుంచి వాటర్ పారుతుంది అనమాట. ఆ వాటర్ వచ్చిన వాటర్కి ఇదిగోండి లైను, వాటర్ లైన్. ఈ లైన్ దగ్గర అక్కడ వాటర్ పట్టుకుంటారు వీళ్ళు. అది వాటర్ లైన్ అనమాట. మరి వీళ్ళకి అప్పుడు పప్పులు పైప్ లైన్లు లేవు కదా, కాబట్టి అది రాళ్ళు స్టోన్స్ అవి. ఆ కొండలో ఊరిన నీరు దగ్గర నుంచి ఆ నీరు ఇలా కింద వరకు ఏర్పడి, కింద నుంచి నీరు ఏర్పడి అలా పారుకుంటూ వస్తే ఇక్కడ ఆ కొండలో నుంచి అంటే స్వచ్ఛమైనవి వచ్చిన ఆ వాటర్ని వీళ్ళు సేకరించి తాగడానికి మిగిలిన పనులకి వాడుకుంటారు. ఎందుకంటే ఈ కొండ చాలా ఎత్తులో ఉంది, మళ్ళీ కిందకి రావడం చాలా కష్టం. మీకు ఫస్ట్లో చూపించాను కాబట్టి ఇలా వచ్చారు. చూడండి మళ్ళీ ఇది కిటికీ, అదో స్టైల్. మళ్ళీ కిటికీ వెంటిలేషన్ కావాలి కదా, గాలి లేకపోతే మనిషిలా బతుకుతాడు. మళ్ళీ ఒక కిటికీ ఒకటి ఏర్పాటు. చూడండి మొత్తం అంతా పైన చూడండి హాఫ్ రౌండ్ కట్టారు, కొట్టి దానికి మళ్ళీ డిజైన్ ఒకటే. గమనించాలి మళ్ళీ మొత్తం ఆర్కిటెక్చర్కి ఏం లోటు లేదు, అద్భుతంగా ఆర్కిటెక్చర్ చేశారు. చూడండి మొత్తం అక్కడ ఒక తలుపు పెట్టుకోవడానికి చోటు అనమాట. ఇదిగోండి వాటర్, ఇది ఇటువైపు, ఇది ఇంకొక గది. ఇక్కడ ఒకరు ఉంటారు నివాసయోగ్యంగా.
ఇక్కడ ఒక నివాసయోగ్యంగా చూసుకోవడానికి ఉంటుంది. మళ్ళీ అదొక కిటికీ. మళ్ళీ బయటకు వచ్చాం, ఇటువైపు ఇంకొక రూము, మళ్ళీ ఇది ఒక నివాసయోగ్యం. ఇక్కడ ఒక కిటికీ, మళ్ళీ గాలి వెలుతురు, మొత్తం అటు కలుపు, మొత్తం డిజైనింగ్ అంతా చేసేసారు. అప్పుడు ఇరిగిపోయింది ఆ లోపల చూడండి. మళ్ళీ అప్పుడు ఇంకొక లోపలికి చోటు, వరుస గదులు, ఒక గది మన అపార్ట్మెంట్ లాగా గది తర్వాత గది, గది తర్వాత గది, గది తర్వాత గది డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. చాలా అప్పుడు 2000 సంవత్సరాలు అంటే యేసుప్రభు పుట్టి 15,000 సంవత్సరాలు అవుతుంది. యేసుప్రభు పుట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. అల్లా పుట్టి 15,000 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఈ డిజైన్లు, ఈ స్టైల్స్ చూడగానే మొత్తం చెరిగిపోయినాయి. చూడండి ఆర్కిటెక్చర్ ఎరగదీసి వదిలేసాడు ఒక్కొక్కడు. ఇది ఒక అద్భుతం. నేను వీడియోని మధ్యలోనే బ్రేక్ చేసి కట్ చేసి వదిలేద్దాం అని అనుకున్నాను, కానీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే సరిపోతుంది అని అనుకున్నాను. కానీ అసలు మొత్తం ఉంచుదాం. నాకు వ్యూస్ వచ్చినా వ్యూస్ రాకపోయినా, లైక్స్ వచ్చినా లైక్స్ అవ్వనా, కమెంట్ వచ్చినా కమెంట్ రాకపోయినా, మా పిల్లలు చూసుకోవడానికన్నా ఇది ఒక చరిత్ర ఉపయోగపడుద్ది. అందుకే దీన్ని ఎక్కువసేపు ఉంచడానికి ప్రయత్నం చేశాను. ప్రతి అణువు నేను క్యాప్చర్ చేసి మీకు అందిస్తే, ఓహో ఇది ఒకటి ఉంది అనే విషయం మీకు తెలియడానికి. అక్కడ వాసన చచ్చిపోతున్నాం అనమాట. గబ్బిలాలు అవి ఉన్నాయి, ఆ తట్టుకోలేక ముక్కుకి గుడ్డ కట్టుకున్నాను అనమాట. పోస్ట్ మార్టం చేసినప్పుడు శవాల దగ్గరికి వెళ్ళినట్టు ఈ గబ్బిలాలు. ఇది కొంచెం ఆ గబ్బిలాల తాలూకా చెత్త చెదారం అదంతా మరి దారుణం కూడా. 2000 సంవత్సరాలు అంటే మరి. మళ్ళీ చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టినట్టు ఆ వచ్చిన వాటర్లో మళ్ళీ పైన బ్రిడ్జ్, మళ్ళీ ఆ వాటర్ రావడానికి లోపల చూడండి బ్రిక్స్. వాళ్ళ తాలూకా డిజైన్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ బ్రిక్స్ గిక్స్ చూడండి. ఇది చూసి మనం 2000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు, మన తాతల మొత్తం గబ్బిలం చూసారా, గబ్బిలం, ఆ గబ్బిలాలు అలాగ ఆ పైన ఒక గబ్బిలం, అదొక గబ్బిలాలు, ఆ గబ్బిలాలు ఏలాడుతూ అక్కడ ఉండే సౌండ్లు, అటు వాసన. మీరు వాసన ఈ వీడియోలో మీకు కనబడుతుంది, అలా చచ్చేవారు ఒక్కొక్కరు. ఆ వాసన అంతా అలా రకంగా ఉందన్నమాట, ముఖ తల తిప్పేస్తుంది అలా ఆ డిజైన్ చేయబడి. చూడండి మొత్తం. వీడియో బ్రేక్ చేసేద్దాం, 10 నిమిషాలు ఉంటే చాలు, చూసుకుంటూ వెళ్ళిపోతారని అనుకున్నాను. కానీ కాదు, మొత్తం అంతా చూపిద్దాం. చూసిన వాళ్ళు చూస్తారు, ఒకటికి ఉపయోగపడినట్టే కదా. లెంత్ ఎక్కువైందండి, ఒక్కొక్క గది చూపించినట్టు అన్ని గదులు ఒకేలా ఉన్నాయి కదా అని అనుకుంటే ఓకే, ఫార్వర్డ్ చేసేసుకుంటారు. లేకపోతే ఎవరు చూపిస్తాం, మా పిల్లలన్నా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మొత్తం ఇది మైండ్ బ్లాకే, రెడ్ గ్రీనే బ్లూ అయిపోయింది లోపలికి వెళ్ళి బయట రాగానే. చూసినప్పుడు ఆ ఆనందం, అయ్యో కొన్ని వేల సంవత్సరాల క్రితం మీ ముత్తాత పేరే మనకు తెలీదు, తెలుసా? మన ముత్తాత నాన్న పేరు తెలుసా మనకి ఎవరికైనా? మనం మర్చిపోతాం. అలాంటిది ఈ చరిత్ర నిలిచిపోయింది 2000 సంవత్సరాల కింద. ఎన్ని ముత్తాతల తాతలు ఇదంతా కూడా. ఆ ఫోటో దేమో అని కొంచెం స్టైలిష్గా పెట్టాను అనుకోండి, కానీ ఫోటో తొక్కలా వచ్చింది. మళ్ళీ లోపలికి చూడండి, ఇది ఒకటి స్టెప్స్, ప్రతిదీ స్టెప్స్ డిజైన్. ఇదిగోండి తలుపులు పెట్టుకోవడం కన్నాలు. ఇదేంటి అనుకున్నారు, ఇది సిమెంట్తో కట్టేసింది కాదు, ఏమి కొండని తొలిచి ఆ రాయిని అడిగి టూల్స్ ఎక్కడ వాడికి ఎందుకు నాకు ఇప్పుడు కదా అర్థం కావట్లేదు. చిజిల్ ఎక్కడిది, హ్యామర్ ఎక్కడిది, డ్రిల్లింగ్ మిషన్ ఎక్కడిది, అది ఎలా చేశారు ఇది అంటే. ఇప్పుడు మనకి హ్యామర్లు, గిజిల్స్, మెషిన్స్, టూల్స్ ఇన్నున్నా కూడా మనం కడితే అది 2-3 సంవత్సరాలు కూలిపోతుంది. చూడండి హోల్స్, వాటర్ నీరు ఊరుతుంది. ఇప్పుడే నీరు ఊరుతున్నట్టు మనకు కనబడితే 2000 సంవత్సరాల క్రితం ఇదంతా నీరై ఉండదా? అది వాటర్ అన్నమాట. ఒక గది సూపర్, అద్భుతంగా ఉంది. మనం వెళ్తున్నాం చూడండి. మళ్ళీ ఇది ఒక కిటికీ. అక్కడ ధ్యానించుకోవడానికి అద్భుతంగా ప్లేస్ ఉందండి. చూడండి ఇంకోండి, అదంతా రాయి. కొంచెం ధ్యానించుకోవడానికి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. నా సాక్సులు పట్టించుకోకండి, డీమార్ట్లో కొన్నాను. ఇదిగండి కూర్చున్నాం, ధ్యానించుకోవచ్చు. అంటే సూర్యుడు వెలుతురు మన మొహం మీద పడదు, కానీ సూర్యుడు కాంతి రిఫ్లెక్షన్ పడుతుంది, విటమిన్ డి వచ్చేస్తుంది. మొత్తం చెట్లే, మంచి ఆక్సిజన్. అద్భుతంగా అలా కూర్చొని ధ్యానించుకోవచ్చు. మంచి ఏర్పాట్లు మాత్రం బాగా ఏర్పాట్లు చేసుకున్నారు. సరే, మనం ఇప్పుడు ఏర్పాట్లు ఏం చేసుకుంటామంటే, మనకి స్విగ్గీ ఉందా, జొమాటో ఉందా అనుకుని మనం ఏర్పాట్లు చేసుకుంటాం. అప్పుడు వాళ్ళు ధ్యానించుకోవడానికి ఆ చోట్లు అవి పెట్టారు. ఇది ఇంకొక గది.
మళ్ళీ కంపు, మళ్ళీ వాసన భరించలేక మళ్ళీ గుడ్డ కట్టుకున్నాను. ఇదిగండి వెళ్ళా. ఇదిగా వాటర్కు ఊరిన అదే ఆ మార్క్స్ చూసినంత చూడండి. ఇది ఒక కన్నం హోల్ అనమాట. అంటే మనం ఇంట్లో వాటర్ బయటికి పోవడానికి ఒక కన్నం పెట్టుకుంటాం చూసారా, ఆ కన్నం డిజైన్ అనమాట. అంటే 1000 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం ఊరిన వాటర్ని బయటికి తీసుకురావడానికి వాటికి అద్భుతమైన ఏర్పాట్లు చూడండి. ఈ లోపల కూడా మళ్ళీ డిజైన్ చేశారు, బయట కాదు లోపల కూడా డిజైన్ చేశారు. సూపర్, అద్భుతం, మంచి విషయం. దిగిపోతున్నాను. అంతా చూడండి, మళ్ళీ అన్ని కొండలే. అలాంటి కొండ ఎదురుగా మీకు కొండ కనబడుతుందా చెట్లతో, అలాంటి కొండను చెక్కితే ఈ కొండ ఏర్పడింది. ఎదురుగుండా కొండను చెక్కితే ఇదిగోండి చూడండి, దీని కింద కొండను చెక్కి దీని కింద ధ్యానించుకోవడానికి ఏర్పాట్లు వేసుకున్నారు. అదే మావిడ అలసిపోయాడు, కూర్చుని పోయాడు. అరే వద్దురా బాబు నువ్వే తిరుగు, నేను తిరగలేను అన్నాడు. సరే అని చెప్పి నేను తిరుగుతున్నాను. అమ్మాయి వెనకాల తిరిగితే అమ్మాయినా పడుతుంది, ఈ కొండల వెనకాల తిరిగితే ఏమవుతుందని అన్నాడు. ఇది కరెక్టే కదా, బాగానే చెప్పామన్నా. ఇంకా తిరగడం చూస్తున్నా, చుట్టూ చెట్లు చూడండి. ఇదిగోండి ఆ కొండ కింద కూర్చోవడానికి బాగుంది, అద్భుతంగా ఉంది చూడండి. అక్కడ ఇల్లులు కట్టారనమాట. ఒక్కొక్క ఇంటి మీద ఇంటి పెడితే ఇల్లులు వస్తాయని చెప్పి ఇల్లులు కట్టాలని చెప్పారు. నేను కట్టాను. నేనేం వెళ్ళానంటే మా అమరావతి క్యాపిటల్ సిటీ రావాలని చెప్పి కట్టానమాట. ఓకేనండి, సరే. ఇంకోండి ఇక్కడ ఒక చెక్కు తొలిచి చెక్కారు. ఇది బయట అనమాట, అవుట్ స్టేషన్ అనమాట. ఒకప్పుడు మనం ఒక కళావేదిక లాగా వాటిని డివైడ్ చేసి కట్టారు. కానీ ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాలు ఎందుకంటే బ్రేక్అవుట్ అయిపోయింది. చూడండి ఎంత పెద్దగా ఉందో, బాహుబలి సెట్టింగ్ లాగా, అట్ట ఫిట్టింగ్ లాగా. అందులో పిచ్చుకు పిల్లలు అవునండి. కెమెరాలో మీకు అలా కనబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ చూడండి బ్రేక్స్ చేసి, అంటే ఒక స్టేజ్, మన భాషలో చెప్పాలంటే అదొక స్టేజ్లా చేసి దాన్ని ఉంచారు. మొత్తం ఒక స్టేజ్ టైపు. చూడండి నడితే నేను అందులో అంత చిన్నగా ఉన్నాను. కింద కూడా చూడండి, నా పక్కన కూడా రాళ్ళు, వాటిని బ్రేక్ చేసి ఆ బ్రేక్స్ అలా ఉంచి, ఇదిగోండి మొక్కలు పెంచడానికి. ఇదిగోండి స్టెప్స్, శివాలయం. ఈ శివాలయం నంది, 2 నందులు ఉన్నాయి. ఈ పైన ఒకటి ఉందని చెప్పారు ప్లేస్ చూడండి. ఆ కొండను తులసి అక్కడ ఉన్నప్పుడు, ఈ చెట్టు ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం పాతది, కొండలో కూడా దాని వేళ్ళను తొలుచుకొని వెళ్ళిపోయింది. చూడండి కొండలో కూడా దాని వేళ్ళు తొలుచుకొని వెళ్ళిపోయింది. మనం పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాం. ధైర్య సాహసే మంచు లక్ష్మి అన్నారు కాబట్టి మనం కూడా పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు ఏమవుతుందో తెలియదు. చూడండి ఆ వేళ్ళని పట్టుకుని మనం పైకి వెళ్ళాలి. స్టెప్స్ గిప్స్ ఏముండవు, జాగ్రత్తగా పైకి ఎక్కేద్దాం. ఇప్పుడు మనకి ఇంకా ఈఎస్సీ లేదు కదా, ఓకేనండి. నేను జాగ్రత్తగా మెట్లు ఎక్కుతున్నాను. మా కెమెరామెన్ అదన్న చూడండి, సౌండ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఎక్కాలా, అంతేనండి. చాలా హైట్. మీకు ఇక్కడ కెమెరాలో కనబడుతున్నారు, అబ్బా కెమెరాలో కనబడుతుందో లేదో మనకు తెలియదు, కానీ ఆ కొండపైకి ఎక్కితే మాత్రం మనకు తెలుస్తుంది అనమాట. ఆ పైన కన్నం ఉంది, అక్కడ ఒక ధ్యానించుకోవడానికి. అంటే ధ్యానం మాత్రమే మన జ్ఞానమే అవుతుంది ధ్యానం అనే నియమావళితో. ఇప్పుడు కరెంటు బిల్లు, రెంట్లు, షాపులు, పుస్తకాలు ఇవన్నీ చదివినా మనలో ఆనందం లేదు. వాళ్ళు ఆ నిజమైన ఆనందాన్ని తెలుసుకోవడానికే ఈ ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. బుద్ధుడు అయ్యారు. బుద్ధుడు అంటే ఏమీ లేదు, గౌతముడు చెట్టు కింద కూర్చున్న తర్వాత బుద్ధుడు అయ్యాడు. బుద్ధుడు అంటే బుద్ధున్న ప్రతి ఒక్కడు బుద్ధుడే. ఆ విధంగా ఆ కొండ, ఆ హోల్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, కుదరలేదు. ఇంకా పైకి వెళ్దాం అనుకున్నాను కానీ వదిలేరా బాబు చాలా అన్నారు మా వాళ్ళు. అదిగోండి వేళ్ళు కొండలోకి తొలుచుకొని వెళ్ళిపోయినాయి వేళ్ళు. ఇది స్నేహం అంటే. ఒకరి ఒకరు అందించుకున్నారు సరే. ఇక్కడ కూడా బిల్డింగ్లు కట్టారు. అదిగోండి ఆ పైకి ఎక్కామండి మేము. మావాడు చూడండి కింద ఎంత చిన్నగా ఉన్నాడు.
మావాడు అరే ఈ రాళ్ళు రెప్పల ఫోటోలు తీసుకుంటారు ఇట్రా ఏముందిరా ఇక్కడ అంటున్నాడు మావాడు. కొంతమంది హీరోయిన్ ఫోటోలు దాచుకుంటారు, కొంతమంది నగలు బంగారాల ఫోటోలు దాచుకుంటారు. మీ రాళ్ళు రప్పల ఫోటోలు దాచుకొని మీ అందరికి ప్రజెంట్ చేస్తున్నాం. ఇంకా పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎంతవరకు కుదిరితే అంతవరకు ప్రయత్నం చేద్దాం. చూసాను కానీ దారి కనబడాల. సాధ్యమైనంత వరకు దారికి ప్రయత్నం చేశా, ఇక నేను కనబడట్లేదు. ఇంకా చాలే, ఇంతకన్నా ఎక్కువ వెళ్తే మళ్ళీ మంచిది కదా. ఇక నెక్స్ట్ ఇంకా తీయాల్సిన వీడియోలు బోల్డ్ ఉన్నాయని చెప్పి కిందకి దిగిపోతున్నాను. ఇదండి ఏలూరు జిల్లాలో ఉన్న జీలకర్రగూడెం దగ్గర ఉన్న బౌద్ధరామాలు, శివలింగం, వీటన్నిటి గురించి మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే ఒకసారి దర్శించండి. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు పుట్టకముందు, మహమ్మద్ ప్రవక్త అల్లా పుట్టకముందు బౌద్ధులు ఏలిన నగరం ఇది. వాళ్ళు కొండల్ని తొలిచి రాళ్ళని చెక్కి ఎలా చేశారో, ఇది ఏలూరు జిల్లాలో ఉన్న ఎల్లోరా కేవ్స్ లాంటివి. మనకి కూడా ఉంది, మనకి ఒక చరిత్ర ఉంది, వాటికి ఒక జీవం ఉంది. జీవనం ఒకసారి ఊరికే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఆ మార్కులు గిరుకులు చుట్టే కాకుండా ఇలా కూడా చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచిది. కష్టపడి ఈ లైవ్ విజయవంతంగా ఇలా ముగించాం. మంచిది. మీ పిల్లలు చూపించండి, చరిత్ర అంటే ఏంటో తెలుస్తుంది. ఎలాగో మనకి వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత మనకు ఓల్డ్ ఏజ్ హోమే గతి కాబట్టి